మన భారతదేశానికి చెందిన హిందూ భారతీయులను గత కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు కాశ్మీర్ పహల్గాంలో అన్యాయంగా చంపేసి మీ ప్రధాన మంత్రి మోదీతో చెప్పండి అని ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద కుక్కలు చేసిన మారణకాండకు ప్రతీకారంగా భారత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదుల 9 స్థావరాలను నెలమట్టం చేసి మన ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన ఇండియన్ ఆర్మీ సైనికులకు అభినందనలు తెలుపుతున్నాము. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏపీకి చెందిన వీర సైనికుడు జవాన్ కీర్తిశేషులు శ్రీ ఎం మురళి నాయక్ గారు వీర మరణం పొందడం జరిగింది. అందులో భాగంగానే పరేడ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన జవాన్ మురళి నాయక్కు ఘనంగా నివాళులు అర్పించడం, వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడంతో పాటు పాకిస్తాన్ దేశం ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవేందర్, ఎం రాజు, పెద్ది రవీందర్, డిఆర్ శ్రవణ్ కుమార్, అశోక్, జై సంతోష్, సత్యనారాయణ, లక్ష్మణ్, మధు, రాజు, నర్సింగ్, సాయి బాబా, శంకర్, శ్రీనివాస్, నరహరి, సంతోష్, శ్రీను, భీమ్రావు, సురేష్, రామ్ మరియు వాకర్స్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ఫ్లాగ్ మార్చి జరగడం జరిగింది. దీనికి కారణం మన అందరికీ తెలుసు. ఈనాడు మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రలు, పహల్గాం అనే ఒక కాశ్మీర్ రాష్ట్రంలో అక్కడికి పాకిస్తాన్ తీవ్రవాదులు దొంగచాటుగా వచ్చి విహారయాత్రకు వెళ్ళిన వారిపై మన సింధూర్ని, మన యొక్క స్త్రీల సింధూర్ని దూరం చేయడం జరిగింది. మళ్ళీ అలా చేయడం కాకుండా అప్ప మోడీకి దూరం అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఎంత శాంతిపూర్వకంగా ఉన్న దేశంలో, భారతదేశంలో ఒక్కసారిగా పాకిస్తాన్పై విసిరపడి ఆ యొక్క సింధూర్ను దూరం చేసిన ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అక్కడ యొక్క పాకిస్తాన్ యొక్క సింధూర్ను దూరం చేసినందుకు సందర్భంగా మనకు సింధూర్ దూరం చేసినాక వారిని ఎవరైతే 9 ఉగ్రవాద గృహాలు ఉన్నాయో వాళ్ళపై పాకిస్తాన్పై హమలా చేయడం జరిగింది. ఆ గృహాలను సర్వనాశనం చేయడం జరిగింది. ఈనాడు భారతదేశంతో పాకిస్తాన్ చిరకాల మన శత్రువు అయిన ఎన్నో చేసినా మనం అనుభవించాము. ఈరోజు మనకు స్త్రీలకు జరిగిన ఒక గుండె మీద రాయి వేసినట్టు చేసిరు. దానికి బదులుగా ఈనాడు పంట విసిరినాము. మనం ईद का जवाब पत्थर से देंगे हम लोग. आप डरने कुछ के मारेंगे. हम మోడీ ఏదైతే విధానం ఇచ్చినాడో దానికి అనుగుణంగానే ఇక్కడ మేము చేసినాము. ఇప్పటికైనా కూడా నిన్న అగ్రదేశమైన అమెరికా వారు చెప్పినట్టు యుద్ధం ఆగిపోయిందని చెప్పారు. సాయంత్రం వరకు కూడా యుద్ధం ఆగిపోయిందని చెప్పి దొంగ మాటలు చెప్పి రాత్రంతా కూడా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. దీన్ని అంతం చేస్తేనే పాకిస్తాన్ మన భారతదేశ చిన్నదంతో ఉంటాము. ఏదైతే సింధూరు దూరం చేసిరో ఇంకా రాబోయే కాలంలో ఇంకా 21 ఉగ్రవాద స్థలాలు ఉన్నాయి. అవిటి కూడా నాశనం ఈనాడు ప్రపంచంలో పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయడమే మనం భారతదేశ లక్ష్యంగా భావిస్తున్నాము. నమస్కారం.